అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాను. ఊరికొచ్చిన విషయం అయితే వేరు. కానీ నేను వెళ్ళిన విషయం అయితే వేరనమాట. ఇక్కడ వీడియోలో చూపించింది మాత్రము అసలు నేను ఊరికొచ్చిన పని వేరే అనమాట. ఇక్కడ టెంపుల్‌కైతే వచ్చాను. అది ఏం పని ఏంటా అనేదైతే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఈ మధ్య మా ఇంట్లో కొన్ని ఇబ్బందులు, చికాకులైతే అవుతున్నాయి. అంటే కొంచెం మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకుంటున్నాను నేను. అంటే హెల్త్ పరంగా కూడా ఏమంత బాగోలేదు. నాకే కాదు, నా హస్బెండ్ కానీ, నాకు కానీ, మా బాబుకి కానీ ముగ్గురికి హెల్త్ పరంగా బాలేదు. మెంటల్ స్ట్రెస్ కూడా చాలా ఉంది. ఎందుకొస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఏంటా అనేది డిస్కస్ చేస్తే మా ఇంటి పక్కన ఆంటీ అయితే సజెస్ట్ చేశారనమాట. ఇక్కడ టెంపుల్‌కైతే వెళ్ళండి. అక్కడ టెంపుల్‌లో ఒక అయ్యగారు అయితే ఉంటారు. ఆయనైతే డైలీ వీక్లీ ఒక 2 డేస్ తప్ప, అంటే బుధ, గురువారాలు ఈ 2 రోజులు తప్ప మిగతా రోజులన్నీ మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 4 కానీ 6 కానీ ఎంత టైం అయినా కానీ అంత టైం వరకు అయితే గవ్వలైతే వేసి మనకు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది అయితే చెప్తారు అని చెప్పారనమాట. అంటే ఆ ఆంటీకి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అప్పట్లో. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఇబ్బంది పడుతున్న టైంలో అక్కడికి వెళ్ళాక కొంచెం మంచిగా జరిగిందంట. ఇక ఆ తర్వాత నుంచి అయితే ఆంటీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండగానే ఫస్ట్ అయితే ఇలా వెళ్ళండి, అక్కడ చూపించుకోండి అని చెప్తారు. మాకు కూడా అదే చెప్పారు. అంటే లాస్ట్ టైం అయితే మమ్మీనైతే తీసుకెళ్ళారనమాట. మమ్మీని తీసుకెళ్ళినప్పుడైతే కొంచెం దగ్గరగానే చెప్పారు అనిపించిందంట మమ్మీకి. సో నన్ను కూడా తీసుకెళ్దామని అనుకున్నారు. అంటే మమ్మీ వెళ్ళినప్పుడు నా గురించి కూడా అడిగారు, కానీ ఎవరు వస్తే వాళ్ళ గురించి చెప్తారంట, వాళ్ళ గురించి వాళ్ళ పిల్లల గురించి చెప్తారంట. నాకేంటంటే మ్యారేజ్ అయింది కాబట్టి నేను మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ లెక్కలోకి రాను కాబట్టి ఇంకా నా గురించి అయితే పెద్దగా చెప్పలేదంట. దానివల్ల ఏంటంటే ఇంకా నన్నే తీసుకురమ్మన్నారని నేను వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి ఇక అప్పుడు స్కిప్ అయితే చేశాను. ఇప్పుడు నేను వేరే పని మీద అయితే ఊరికొచ్చాను. ఇక ఆ పని కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకో 2 డేస్ ఉండి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఈలోపు మా మమ్మీ అయితే ఇక్కడ టెంపుల్కి అయితే తీసుకొచ్చింది. అంటే వెళ్ళాను. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా, అసలు నిద్ర ఇట్లా కూర్చుంటే నిద్ర పట్టే అంత ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా పెద్ద టెంపుల్. కొత్తగా కట్టారంట, 1 ఇయరే అవుతుంది. చాలా పెద్ద టెంపుల్. ఇంకా అన్ని దేవుళ్ళు ఉన్నట్టున్నారు ఆల్మోస్ట్. అంటే శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, ఇంకా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, హనుమాన్ టెంపుల్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడైనా మనము ఫెస్టివల్స్ టైంలో, అంటే కార్తీక మాసం అలాంటి టైంలో ఒకవేళ మిగతా టెంపుల్స్ రష్ ఉన్నా సరే ఇక్కడ కూడా సూపర్గా అంటే బ్రహ్మాండంగా ఇక్కడ పూజలు అయితే చేసుకోవచ్చు. అంత పెద్ద టెంపుల్ అనమాట. టెంపుల్ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. ఈ టెంపుల్ విషయం గురించి కాకపోయినా ఇలా గవ్వలేస్తున్నారని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది, ప్రశాంతంగా అనిపించింది. ఇంకా వేసే విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే నా లైఫ్లో నేను ఇట్లా వెళ్తాను, ఇలా చెప్పించుకుంటాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎవరైనా వెళ్తున్నా సరే ఇలా అంటున్నా సరే నేను ఏదో అనుకునేదాన్ని. అంటే నాకే ఎక్స్పీరియన్స్ చేసే సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఆ రోజైతే వచ్చేసిందనమాట. అంటే ఇక్కడ ఎంత రష్ ఉంటారంటే డైలీ ఒక 50 మినిమం అయితే 50 మెంబర్స్ అయితే వస్తారంట. అక్కడ ఒక బుక్ అయితే పెట్టారు. ఆ బుక్లో మనము రాగానే మన నేమ్ అయితే ఎంటర్ చేసుకుంటే ఇంకా అది ఆ నెంబర్ ఏది నడుస్తుందో మనకు ఆ నెంబర్ అనమాట. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు రాసేసుకుంటారు, వాళ్ళది ఫస్ట్ నెంబరు. సెకండ్ వచ్చే వాళ్ళు రాసుకుంటే వాళ్ళు సెకండ్ నెంబర్. అట్లా నెంబర్స్ మనమే రాసుకోవాలన్నమాట. అక్కడ పర్సన్ ఎవరు ఉండరు. ఇంకా ఆ నెంబర్ చూసుకొని ఆ నెంబర్ వైజ్గా 1 బై 1 వెళ్తూ ఉండాలి. మాకైతే తెలియక మేము ఏం చేసామంటే 10కే వెళ్ళామన్నమాట అక్కడికి. కానీ ఆయన 11:30 తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే 11:45 అట్లా అయిందనమాట. 11:30 కూడా కాదు, కొంచెం లేట్గానే స్టార్ట్ చేశారు. అంటే గుడిలో పూజలన్నీ చేసుకొని ఆయన కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత అయితే అందరినీ పిలుస్తారు. ఈవినింగ్ వరకు అయితే చెప్తారనమాట. అంటే ఆయన చెప్పే వరకు ఏంటంటే
ఆయన ఫుడ్ తీసుకోరు. ఇంకా చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఫుడ్ తీసుకోకూడదంట. ఫుడ్ అంటే సాలిడ్స్ అయితే తీసుకోకూడదు, లిక్విడ్స్ అయితే తీసుకోవచ్చంట. అంటే పాలు, జ్యూస్ అలాంటివి అయితే తీసుకోవచ్చు. ఇంకా టిఫిన్లు, ఫ్రూట్స్ కూడా తినకూడదు. జ్యూస్ అయితే తీసుకోవచ్చు కానీ ఫ్రూట్స్ తినకూడదు అని చెప్పారు. అంటే కొంతమంది తెలియకైతే తినేసి వస్తున్నారు. ఇంకా ఆయన కూడా చెప్తూనే ఉన్నారు. గవ్వలు వేసి చెప్పడం అనేది అయితే నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం అయితే ఫస్ట్ టైము. నాకు కూడా తెలీదు, అంటే మా మమ్మీకి కూడా తెలీదు. మేము ఎవరైనా చెప్తుంటే వినడం తప్ప, టీవీలో చూడడం తప్ప నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. అంటే మా మమ్మీకి చెప్పినప్పుడైతే కొంచెము దగ్గరగా చెప్పినట్టుగా అనిపించింది. సో నాకు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తాడేమో అనుకున్నాను. అంటే లోపలికైతే వెళ్ళామన్నమాట. అంటే మేము వెళ్ళడమే చాలా ఎర్లీగా వెళ్ళాము. ఏం తినలేదు, నేనైతే కనీసం వాటర్ కూడా తాగలేదు. అంటే అంత క్లియర్గా చెప్పాలా, అంత మంచిగా చెప్పాలా అని చెప్పేసి వాటర్ కూడా తాగకుండా అయితే వెళ్ళానన్నమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:15, 12:30 అయింది. ఇక ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళేసరికి ఇంకా లోపలికి ఎవరైతే చెప్పించుకోవాలనుకున్నారో వాళ్ళని మాత్రమే ఎలో చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరినైనా సరే బయట ఉంచుతారు. ఇంకా మన సపోర్ట్ ఎవరైనా తీసుకెళ్తే మాత్రం వాళ్ళని కూడా ఎలో చేస్తారు. కానీ మనతో పాటు వచ్చిన వాళ్ళు ఆ రోజైతే మళ్ళీ వాళ్ళు గవ్వలు వేయించుకొని చెప్పించుకోవడం లాంటివి అయితే చేయకూడదంట. ఒకరోజు లోపలికి వచ్చాక ఇక పవర్ అనేది వర్క్ అవ్వదని అంటారు. మరి తెలీదు నిజమో కాదో. ఇంకా లోపలికైతే వెళ్ళాను. వెళ్ళేసరికి ఇంకా స్వామీజీ ఇంకా చాలా ఏజ్డ్, అంటే 50+ ఉంటాయి, 50+ ఉంటాయి. చాలా ఏజ్డ్ అనమాట. ఇంకా హెయిర్ అయితే వాళ్ళది స్వామీజీల హెయిర్ ఎలా ఉంటుందో అలా ఉండేసి లైట్గా అయితే ముడి పెట్టుకున్నాడు. ఇంకా ఆయన ఒక స్టూల్ మీద కూర్చున్నాడు. ముందు బల్ల వేసుకొని గవ్వలు అయితే వేయమని మనకైతే మన చేతికైతే ఇస్తాడనమాట. 3 సార్లు అయితే వేయాలి. 3 సార్లు వేసాక ఆయన ఏంటనేది లెక్క పెట్టి దాని తర్వాత అయితే మనకి సంబంధించినది అయితే చెప్తాడంట. నేనైతే 3 సార్లు వేశాను. ఏం చెప్పాడు ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ కాదు, నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాలి. ఎందుకంటే చెప్పే వరకు నాకు కూడా ఆత్రం ఆగట్లేదు మీతో షేర్ చేసుకోవాలని. చెప్పినవన్నీ కరెక్ట్గా అంటే కొంచెం కరెక్ట్, అంటే ఆయన కొంచెం గెస్ చేసి చెప్తున్నాడు అనిపించింది. అంతేకాకుండా మా మమ్మీకి ఏదైతే చెప్పాడో ఇంకా ఆల్మోస్ట్ నాకు కూడా 50-50, అంటే కొంచెం సిమిలర్గా సేమ్ చెప్పినట్టుగా అనిపించింది. అంటే నాకైతే అవి కనెక్ట్ అయ్యాయి. అంటే ఆయన చెప్పేది కొంచెము నిజంగానే అనిపించింది. కానీ కొత్తగా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన అదైతే ఏం చెప్పలేదు. అంటే నా లైఫ్లో జరుగుతున్న సంఘటనలు, మెయిన్ సంఘటనలు అయితే చెప్పలేదు. కొంచెం ఫేస్ రీడింగ్ తెలిసిన వాళ్ళు చెప్పగలిగేలాగా చెప్పాడు అనమాట. అంతే తప్ప కంప్లీట్గా మన లైఫ్లో జరిగేది అయితే పెద్ద విషయాలు కూడా ఏం చెప్పలేదు. మామూలుగా నా ఫేస్ చూసి, నా బిహేవియర్ చూసి నేను ఎలాంటిది, నా క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పగలిగాడు. అది కొంచెం కరెక్టే అనిపించింది. కానీ ఇంకా 100% ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కదా, అదైతే ఏమీ చెప్పలేదన్నమాట. అంటే నాకున్న ప్రాబ్లమ్స్కి ఏంటనేది చెప్పి సొల్యూషన్ కూడా చెప్తాడేమో అనుకున్నాను. కానీ అదైతే చెప్పలేదు. కాకపోతే నువ్వు బిహేవియర్ ఇలా ఉంటుంది నీ లైఫ్, కొంచెం శని పూజలు అలాంటివి చేయించుకోవాలి ఇట్లాగే చెప్పాడే. కానీ నా లైఫ్లో జరిగిన పెద్ద ఇన్సిడెంట్ గురించి ఏదైనా చెప్తాడేమో, గవ్వలు వేయడం వల్ల వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో అనుకున్నాను. కానీ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో అదైతే చెప్పలేదన్నమాట. కొంచెము అది ట్రూ లాగా అనిపించలేదు. అంటే మా మమ్మీకి ఏదైతే చెప్పాడో సిమిలర్గా నాకు కూడా అదే చెప్పాడు. అంటే మా మమ్మీ నాతో పాటు రావడం వల్ల ఏమైనా కనెక్షన్ అయ్యిందో, లేకపోతే ఇంకా ఆయన ఫేస్ రీడింగ్ వల్ల చెప్పగలుగుతున్నాడు. కానీ అదేమి గవ్వలేసి చెప్పడం అనేది కాదేమో అని అనిపించింది. ఏమో ఇంకొకసారి అయితే వెళ్ళి చూద్దాము అని అనుకుంటున్నాను. చూడాలి, ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ట్రై చేస్తాం మళ్ళీ ఒకసారి వెళ్ళడానికి. ఎందుకంటే మా ఇంటికి నుంచి కొంచెం దూరము, మళ్ళీ తినకుండా వెళ్ళాలి కాబట్టి కొంచెం రిస్కే అని చెప్పాలి. ఎందుకంటే 12 వరకు తినకుండా ఉండాలంటే నాకున్న హెల్త్ ఇష్యూస్కి 12 వరకు తినకుండా ఉండడం అయితే అవ్వదు. నెక్స్ట్ వీడియోలో అసలు ఏం చెప్పాడు అనేది అయితే షేర్ చేస్తాను. కంపల్సరీగా నా వీడియోకి అయితే లైక్ చేయండి.